విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా ప్రస్తుతం టీమిండియా ముఖ చిత్రంగా ఉన్నారు. వీరు మరో 5 ఏళ్లలో రిటైర్ అయ్యే అవకాశాలున్నాయి. అయితే రాబోయే కాలంలో టీమిండియాలో తెలుగు కుర్రాళ్ల హవా నడిచే అవకాశం ఉంది. ఇప్పటికే తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డిల రూపంలో 2 తెలుగు ప్లేయర్లు టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చేశారు. ఇక తాజాగా మరో ప్లేయర్ టీమిండియాలో అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నాడు. అతడెవరో కాదు, సిఎస్కే తరపున ఐపీఎల్ 2025లో డెబ్యూ చేసిన షేక్ రషీద్. లక్నో సూపర్ జెట్స్తో జరిగిన మ్యాచ్ ద్వారా షేక్ రషీద్ ఐపీఎల్లో డెబ్యూ చేశాడు. ఓపెనర్గా వచ్చిన షేక్ రషీద్ 27 పరుగులు చేశాడు. చక్కటి షాట్స్తో 6 బౌండరీలు బాదాడు. మంచి ఫుట్ వర్క్, టెక్నిక్తో కనిపించాడు. రాబోయే రోజుల్లో షేక్ రషీద్ చెన్నై సూపర్ కింగ్స్లో కీలక ప్లేయర్గా మారే అవకాశం ఉంది. ఐపీఎల్లో రాణిస్తే టీమిండియాలోకి వచ్చేందుకు ఎంతో సమయం పట్టదు. 2022 సీజన్లో అద్భుతంగా రాణించిన తిలక్ వర్మ అదే ఏడాది వెస్టిండీస్ పర్యటనకు ఎంపికయ్యాడు. ఇక 2024లో రాణించిన నితీష్ కుమార్ రెడ్డి ఆస్ట్రేలియా పర్యటనకు సెలెక్ట్ అయ్యాడు. షేక్ రషీద్ విషయంలోనూ ఇదే జరిగే అవకాశం ఉంది.